తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, టీజేఎస్ఎఫ్, టీజేఎస్ఎఫ్. థ్యాంక్ యూ. చాలామంది ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మీడియా మిత్రులకు సంబంధించి కొంత మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండి అందరం జాయిన్ అవుదాము. ఇవాళ షేర్లింగంపల్లి, కూకట్పల్లి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనే సంస్థ ముందు నుండి కూడా తెలంగాణ కాన్షియస్నెస్ని కాపాడడం కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి, స్టూడెంట్ ఇష్యూస్ మీద పర్టికులర్గా ఫైట్ చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు. బీజేవైఎం నుండి సాయి అనే అబ్బాయి తను జాయిన్ అవుతున్నాడు. మరి సందీప్, వర్షిత్, లక్కిరెడ్డి అండ్ చిన్ను వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున షేర్లింగంపల్లి నుండి, కూకట్పల్లి నుండి తరలి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు. మీకు తెలుసు, ఇదివరకు తెలంగాణ స్టేట్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద మూమెంట్, విద్యార్థులు ముందు వరుస ఖచ్చితంగా సామాజిక తెలంగాణను సాధించేటటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ క్రమంలో ఇవాళ టీజేఎస్ఎఫ్లో జాయిన్ అయినటువంటి మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు, చాలా డిగ్రీ కాలేజెస్ నుండి మీరు అందరూ వచ్చిండ్రు. ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్ రాక చాలా రోజులు అవుతుంది. దాదాపు 8,000 crores. అందుకే టీజేఎస్ఎఫ్ లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, వీ షుడ్ ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి. దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రీఎంబర్స్మెంట్ అయితే, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఇస్తాం మేము. దానిలో ఏం చేస్తామంటే ఫీజు కడతాం స్టూడెంట్స్ కి, దాంతో పాటు ఒక 5 లక్షలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్ కి, మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్, మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం. టీజేఎస్ఎఫ్ అంటే ఒక మెరుపులాగా ఉండాలి, టీజేఎస్ఎఫ్ అంటే ఒక ఉరుములాగా ఉండాలి. డెఫినెట్ గా టీజేఎస్ఎఫ్ ఏదైనా కార్యక్రమం తీసుకుందంటే గవర్నమెంట్ 2 సార్లు ఆలోచించే విధంగా పని చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది. ఇవాళ మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీసీల కోసం 1.5 years నుంచి మనం జాగృతి నుండి ఫైట్ చేస్తున్నాం. దాని రిజల్ట్ ఏమైంది, వాళ్ళ అసెంబ్లీలో 2 bills పెట్టుకున్నాం. ఆ బిల్స్ వెళ్ళి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో స్టక్ అయి ఉన్నాయి. అవి అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము, బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ బిల్లులు పాస్ అయినాయి కానీ ఇంప్లిమెంట్ అవుతలేవు. అవి ఇంప్లిమెంటేషన్ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఒక పక్క ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా కామెడీ ఉంటది మన సీఎం గారి కథ. ఏం చేసింది ఆయన రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి, డీకే శివకుమార్ గారికి కాస్ట్ సెన్సస్ ఎట్లా చేయాలో ఆయన నేర్పిస్తాడంట. సరే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళ కథ ఏందో మరి నిజంగానే నేర్పించిందని మనం అనుకున్నాం. మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసి, అందులో మాత్రం ఆయన లేడు, సీఎం లేరు, ఓన్లీ రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, అట్లనే సిద్ధరామయ్య గారు ఉన్నారు. అంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అక్కడికి పోయినా అని చెప్తుండు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ చేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేసి, పాపం రాహుల్ గాంధీ గారి దర్శనం లేక సీఎం గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నది. ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి సీఎం గారిని మేము కోరేది ఒకటే, మీ దర్శనాలు ఆ సంగతి పక్కన పెట్టి పీపుల్ ఇష్యూస్ మీద మాత్రం మీరు ఇమీడియట్ గా స్పందించండి. 8,000 rupees ఏదైతే ఫీ రీఎంబర్స్మెంట్ ఉందో అది 8,000 crores ఫీజు రీఎంబర్స్మెంట్ ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట, రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయింది. అక్కడ ఏం మాట్లాడుతున్నారు, మీరందరూ స్టూడెంట్స్ మీకు తెలుసు, ఏం మాట్లాడుతున్నారు,
నేను ఆర్ఎస్ఎస్ స్కూల్కి పోయినా, టీడీపీ కాలేజ్కి పోయినా, జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఆ చేస్తున్న జాబ్ లో కూడా కనీసం 36 మార్క్స్ కూడా వచ్చినట్టయితే నాకు అనిపిస్తలేదు. స్కూల్లో కూడా కాలేజ్లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్కూల్లో ఏరి టీడీపీ కాలేజ్లకు పోయి ఉద్యోగం కాంగ్రెస్ లో వచ్చిందంటే అర్థం ఏంటి? ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఇక అవన్నీ ఒకసారి పోన్లే అని పక్కన పెడితే, తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికీ హాఫ్ సెంచరీ కొట్టిండబ్బా మన సీఎం సార్. దేనిలో హాఫ్ సెంచరీ కొట్టిందంటే ఢిల్లీకి ఫ్లైట్ లో పోవడం. కనీసం తన మంత్రులను తను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు, మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు, ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు. ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండే. ఇవాళ 50 టైమ్స్ ఢిల్లీకి పోతున్నారంటే, ఏ చిన్న నిర్ణయానికైనా ఆయన ఢిల్లీకి పోతున్నాడంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఈ వైఖరిని ఖండిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కోసం జరగాల్సినటువంటి నిర్ణయాలను తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఓన్లీ నేమ్ చేంజింగ్ తప్ప గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ లేదు ఇది. సో ఇట్లా ఈ పేర్లు మార్చడాలు, తెలంగాణ తల్లిని మార్చడాలు ఇవి పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలు మార్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, టీజేఎస్ఎఫ్, టీజేఎస్ఎఫ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మిగతా విద్యార్థులు ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుందాం. పేర్లు పిలవలసిందిగా సందీప్ ని, వర్షిత్ ని రిక్వెస్ట్ చేస్తాం. హలో సోదరులు, కూకట్పల్లి నుంచి బండి సంజయ్ గారు. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. టీజేఎస్ఎఫ్, టీజేఎస్ఎఫ్. జై తెలంగాణ, జై కర్ణాటక, జై కర్ణాటక, జై కర్ణాటక. జై జాగృతి.
ఇంకా గట్టిగా ఆవాజ్ చేయాలి. విద్యార్థులు అందరూ కూడా ముందుకు రండి. జై తెలంగాణ.